ప్రభు యేసు క్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, ఆలస్యమైన అద్భుతాలు చేసేటటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. దీనికి మా ఊరిలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, వారి ఇరువురికి కూడా వివాహం అయ్యి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరముల నుంచి వారికి పిల్లలు లేరు, సంతానము లేరు. కానీ వారు చర్చికి పోవటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, యేసయ్యను నమ్మటం కానీ, విశ్వాసంలో ఉండటం కానీ వారు ఇరువురు కూడా ఎప్పుడు కూడా సన్నగిల్లలేదు. నేను కళ్ళారా చూశానండి. కళ్ళారా వారి ఇరువురిని కూడా నా యొక్క జీవితంలో వారిని చూస్తూనే ఉన్నాను. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత వారి ఇరువురికి కూడా 2 మగబిడ్డలు పుట్టారు. మళ్ళీ ఒక ఆడకూతురు కూడా పుట్టింది. అంటే సంతానము లేదని చెప్పేసి వారు దేవుని వదులుకోలేదండి. సంతానము లేదని చెప్పేసి వారి భక్తిని వాళ్ళు వదులుకోలేదండి. అందుకే మొదటి తెస్సలోనిక 5:24 మనందరం కూడా చదివినట్లయితే, మిమ్మును పిలుచువాడు నమ్మకమైనటువంటి వాడు. నమ్మకం ఉంచాలి. నమ్మకము మనం ఉంచితేనే ఆలస్యమైన మనకు అద్భుతాలు చేస్తాడు మన దేవుడు. మనకు అన్నీ కూడా చిటికల్లో జరగాలండి. మనకన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవాలండి. అంతే, ప్రార్థన చేసిన వెంటనే అన్నీ జరిగిపోవాలని చెప్పేసి మనము ఆతృత పడుతూ ఉంటాం. వివాహమైన వెంటనే నాకు సంతానం కావాలని చెప్పేసి మనము ఆతృత పడుతూ ఉంటాం. ఎగ్జామ్స్ రాసిన వెంటనే నాకు మంచి ఉత్తీర్ణత సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలని చెప్పేసి మనము ఆతృత పడుతూ ఉంటాం. దేనికి అంత ఆతృత? ఎందుకు అంత ఆతృత? నిన్ను చేసినటువంటి వాడు, తన పోలికతో నిన్ను సృజించినటువంటి వాడు ఆయనకు తెలియదా? ఆయన నీ అవసరాలు ఏమిటో ఆయన ఎరుగడా? తెలుసు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, ఆయన విశ్వాసంలో నువ్వు నేను మనందరం కూడా సన్నగిల్లుతున్నామా, లేకపోతే ఇంకా అభివృద్ధి చెందుతున్నామా లేదా అని మనలను పరీక్ష చేయుటకు ఆయన ఈ విధంగా కొంచెము ఆలస్యం చేస్తుంటాడు. కానీ మీకు కొంచెం డౌట్ రావచ్చు. అంటే కొంతమందికి తొందరగానే వస్తుంది కదండి. రానివ్వండి. నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే అద్భుతం ఎదురు చూస్తుందని గమనించు. ఒక ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క గర్వంను నువ్వు కలిగి ఉండాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి. అందుకే మనందరం కూడా ఆదికాండము 21:5 చదివినట్లయితే, అబ్రహాము 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకుకు ఎన్ని సంవత్సరాలకు జన్మించారండి బిడ్డలు? 20 సంవత్సరాల తర్వాత వారికి రిబ్కాకు మరి ఇస్సాకు, యాకోబు, ఈసాకు జన్మించారు. అందుకే మనందరం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతి క్షణము ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతి గడియ ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతిరోజు సమస్యలు కానివ్వండి. కానీ దేవుడు తన విశ్వాసులకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తాడు. అందుకే కీర్తనలు 85:12 మనందరం కూడా చదివినట్లయితే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఫలాన్ని ఇస్తాడు, గర్భాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, నీ అవసరాలను ఇస్తాడు. అన్నీ కూడా ఆయన సకాలంలో చేకూరుస్తాడు. ఓపిక పట్టు, విశ్వాసాన్ని కలిగి ఉండు, సహనాన్ని కలిగి ఉండు, భక్తిని కలిగి ఉండు, అన్నిటిని కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడు ఆయన. కానీ దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తును అని చెప్పేసి యోబు గ్రంథము 5:11 తెలుపుతుంది. పైకి ఎత్తేస్తాడు ఆయన.
నిన్ను ఒక ఉన్నతమైనటువంటి జీవితంలో ఆయన ఉంచుతాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆలస్యం అవుతుంది, నా జీవితంలో దేవుడు లేడు, నా జీవితంలో దేవుని సంకల్పమే లేదు, నా యొక్క కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక లేదు అని చెప్పేసి నువ్వు సన్నగిల్లమాకు. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు తుంచమాకు. నీ యొక్క విశ్వాస నావికలను నడుస్తూనే ఉండు, ప్రయాణిస్తూనే ఉండు, ఇంకా వెళ్తూనే ఉండు. దేవుడు నీ వెనకమాలే ఉన్నాడు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్నిటినీ అనుగ్రహిస్తాడు, అన్నిటినీ దయచేస్తాడు. ఆలస్యమైందా? అద్భుతం ఎదురుగా ఉందని గ్రహించు. దేవుడు లేడని నువ్వు ఆపోహపడమాకు. దేవుడు నీతోనే ఉన్నాడు, నీ వెంబటే ఉన్నాడు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మా ఊరిలో జరిగినటువంటి సంఘటన తెలిపి ఉన్నాను. 20 సంవత్సరాలకు వారికి 2 బిడ్డలు పుట్టారు, మళ్ళీ ఒక కూతురు కూడా పుట్టింది. విశ్వాసంలో వాళ్ళు ఎప్పుడు సన్నగిల్లలేదు. వారు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఈరోజు సంతానోత్పత్తికి కలిగింది. అందుకే దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు శక్తివంతుడు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచు, ఆయనను నమ్ము, ఆయనను ఇంకా స్తుతిస్తూనే ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.